నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు మనం ట్రాడో ప్రెడిక్షన్ ప్రకారం మకర రాశి వారికి అసలు ఫిబ్ మంత్లో ఏ విధంగా ఉంటుంది? ఫిబ్రవరి 2025 మకర రాశి వాళ్ళ ఓకే ప్రిడిక్షన్ ఎట్లా ఉండబోతుందని చూద్దాం. ఓకే, మకర రాశిలో ఎవరైనా పెళ్లి కాకుండా ఉంటే ఈ మంత్లో ఏదైనా సంబంధం ఒకవేళ వస్తే అది ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది మీకు. ఓకే, సో అది ఒక ఫస్ట్ ఇండికేషన్. ఓకే, సో ఈ మంత్లో కాకపోయినా ఈ మంత్లో ఎనీ మ్యారేజ్ ప్రపోజల్ స్టార్ట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా, చాలా డిలేస్ ఉన్న మ్యారేజెస్ కూడా అయిపోతాయి. ఒకవేళ మీరు లవ్లో ఉన్నా, ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళకి మెల్లిగా కన్విన్స్ చేసి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మ్యారేజ్ కార్డ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి. రెండోది, ఓకే, కోపము, వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం, ఈ రెండింటిని కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ కోపం వచ్చే ఛాన్సెస్, చాలా సిచ్యువేషన్స్ మీకు అలా చేస్తాయి. కాకపోతే మీ కోపం ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అంత బెనిఫిషియల్గా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కూడా చూస్తే మీ కోపం వల్ల మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ మచ్గా కోపం వచ్చేసి రేజ్ అయిపోతే వచ్చే బీపీ కానీ, హై స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు వచ్చే బ్రెయిన్ హ్యామరేజెస్ అట్లాంటివి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండండి. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు ఏవైతే చేయాలో స్పిరిచువల్ పరంగా కానివ్వండి, మెడిటేషన్ అనొచ్చు, కామ్గా ఉండడము, మైండ్ఫుల్నెస్, ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడము, ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణాన్ని ఎక్కువగా పెంచుకుని కనుక ఉంటే కనుక, మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన కోపం, మన స్ట్రెస్, అవతల వాళ్ళని క్షమించకుండా మనం మనసులో అదే పెట్టేసుకొని కోపం పెంచేసుకుంటూ ఉంటే దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఇండికేట్ చేస్తుంది. సో చిన్న చిన్న మార్పులు చేర్పులు మీ ఓవరాల్ లైఫ్ స్టైల్లో చేసుకుని కోపాన్ని తగ్గించుకొని వేరే వాళ్ళ గురించి, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మూడో మనిషి కోసం మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళకి అదే తెలిసిపోతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఏదో ఇంకొక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలాంటిదే వచ్చింది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడ, అంటే మనకు తెలవకుండా వాళ్ళ గురించి తప్పు మాట్లాడవద్దు. తెలిసిన తర్వాత వాళ్ళతోటి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడడం వేరే, మనకు తెలిసి తెలవని ఇన్ఫర్మేషన్ తోటి అది రాంగ్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం అది రాంగ్ థింగ్. కాబట్టి అది కాస్త కంట్రోల్లో. ఎవరికైనా స్టాగ్నెట్గా అనిపిస్తున్నది, నాకు వర్క్ అవ్వట్లేదు, ఈ ప్లేస్ సూట్ అవ్వట్లేదు అంటే ఎవరైనా ఇల్లు షిఫ్ట్ చేయాలి, కానీ నేనున్న కరెంట్ ఆఫీస్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలి, లేదా మా రెంటెడ్ హౌసెస్లో ఉన్న ఇక్కడ ఈ ఇంట్లో ఉంటే నాకు ఏ పని జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఇల్లు షిఫ్ట్ చేసే ప్రయత్నాలు కూడా ఈ మంత్లో చేసుకోవచ్చు. సో ఇట్లా ఓవరాల్గా ఇట్లా ఉంది. సో మీకు ఈ మంత్లో ఫేవరబుల్ కలర్ లెమన్ కలర్, అంటే ఆల్మోస్ట్ ఎల్లో కలరే, కాకపోతే లెమన్ కలర్ వేసుకొని వెళ్ళడం చాలామంది ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లెమన్ కలర్ కర్చీఫ్ అట్లాంటి పాకెట్లో పెట్టుకొని వెళ్ళడము. అలాగే మీరు కూడా సూర్యదేవుడి ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే మీకు ఆరోగ్యం అంతా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో అండ్ రెగ్యులర్గా బాడీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి. బద్ధకము, ఎక్కువసేపు ఒకటే ప్లేస్లో కూర్చోవడం అట్లాంటివి చేసుకుంటే కనుక మీకు ఒబెసిటీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో బాడీని ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంచుకోగలిగితే, ఎంత రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అవి చేసుకోగలిగితే అంత బాగుంటుంది. చాలా చక్కగా తెలియదు సార్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.